హాయ్ అండి. ఈ సమ్మర్‌కి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా మంచి ఐస్ క్రీమ్ రెసిపీనైతే చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం క్వాలిటీ వారి ఐస్ క్రీమ్ మిక్స్‌నైతే తీసుకుంటున్నానండి. దీంట్లోనే కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్ అండ్ షుగర్, దాంతో పాటు కొంచెం ఫుడ్ ఎసెన్స్ ఉంటుంది కదా, వెనిలా, స్ట్రాబెర్రీ అలా ఏదైనా ఎసెన్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ షుగర్ అది ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఈ ప్యాకెట్‌ని ఓపెన్ చేసి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దీంట్లోని లీటరు కొంచెం ఫ్యాటీ మిల్క్ ఉంటుంది కదండీ, కొంచెం మీగడ ఎక్కువగా పట్టే పాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ పౌడర్ అంతా కూడా పాలల్లోని కరిగిపోవాలి. ఇప్పుడు ఈ పాలని ఫ్లేమ్ ఆన్ చేసుకొని దానిపై ఏదైనా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. పాలన్నీ మరిగి కాస్త చిక్కబడేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఒకవేళ కలపడం ఆపేసాము అంటే దీంట్లో కార్న్ ఫ్లోర్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అడుగు అనేది ఈజీగా పట్టేస్తుంది. దానివల్ల టేస్ట్‌లోని చేంజ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా కంటిన్యూగా కలిపిన తర్వాత చూసారా, ఈ స్టేజ్‌లోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలండి. అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు పైన లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత దీన్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కనీసం 4, 5 గంటల పాటైనా ఫ్రీజర్‌లో పెట్టి ఉంచాలి. దాదాపుగా 5 గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇది కొంచెం హార్డ్‌గా ఉంటుంది. ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది మరీ స్మూత్‌గా ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని మరింత స్మూత్‌గా ఉంచడం కోసం ఒకసారి తీసేసుకొని దీన్ని ఇలా పీసెస్ లాగా రిమూవ్ చేసేసి మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఫ్రెష్ క్రీమ్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను అమూల్ వారి ఫ్రెష్ క్రీమ్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది అవైలబుల్‌గా లేదు అనుకునేవారు ఫ్రెష్‌గా ఉండే పాల మీగడని కూడా యాడ్ చేసుకుంటే చక్కగా మనకి సేమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలండి. కంటిన్యూగా రన్ చేయకుండా ఆపి మళ్ళీ బ్లెండ్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ సెపరేట్ అవ్వకుండా మొత్తం అంతా మిక్స్ అవుతుంది. సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసి టూటీ ఫ్రూటీస్ గానీ, చాకో చిప్స్ గానీ ఏవైనా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. దీనిపైన ఎయిర్ ఫ్లో అవ్వకుండా ఏదైనా కవర్‌తో ఇలా క్లోజ్ చేసేసి దానిపైన మూత పెట్టేసి కనీసం 6 గంటల సేపు అయినా ఫ్రీజర్‌లో పెట్టేసి ఉంచేసేయాలి. దాదాపుగా 6 గంటల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తుందో. టూటీ ఫ్రూటీస్ చాలా వరకు కిందకి వెళ్ళిపోయాయన్నమాట. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయడం కోసం ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి కదా, వాటినైనా లేదు అంటే స్పూన్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. వాటిని కాస్త తడి చేసుకొని ఈ విధంగా రిమూవ్ చేస్తూ ఉంటే సాఫ్ట్‌గా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ వేసవిలో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌ని అయితే తెలియజేయండి.